సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న వైరల్ జ్వరాలను నియంత్రించాలని కోరుతూ, అదేవిధంగా మున్సిపాలిటీలలో పారిశుద్ధ పనులు చేపట్టాలని కోరుతూ ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీలలో అనేక చోట్ల ప్రతి వార్డులలో కూడా సరైన పారిశుద్ధ పనులు లేక, అదే ఎక్కడెక్కడ చెత్త చెదారం పెరిగిపోయి దోమలు ఈగలు పెరిగి ప్రజలకు జ్వరాలు వస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్నాయి. మంచినీరు కూడా కలుషితమై అవి తాగడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతున్నది. మరి వెంటనే అధికారులను, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి మున్సిపాలిటీలలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి చెత్తా చెదారం తొలగించి పారిశుద్ధ పనులు ఎక్కడెక్కడ దోమలు, మురుకు కాలువలు దోమల మందులు, ఈగల మందులు కొట్టాలని అధికారులకు విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా వైరల్ జ్వరాలు పెరిగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు రోజు పెరుగుతున్నారు. అక్కడ సరైన వైద్య సిబ్బంది లేక పలు చోట్ల అదేవిధంగా మందుల కొరత కూడా వేధిస్తుంది. చిన్న చిన్న రోగాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు సామాన్య రోగులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులకు మందుల కొరత లేకుండా, అదేవిధంగా సిబ్బంది కొరత వైద్య సిబ్బంది కొరత లేకుండా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ గారికి ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ వైరల్ జ్వరాల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా వైరల్ జ్వరాలను నియంత్రించాలి. ప్రజల యొక్క మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అందరినీ కూడా వైద్య సిబ్బందికి అప్రమత్తం చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించి మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టి మురుగు కాలువల శుభ్రం కానీ చెత్తా చెదారం తొలగించి వారిని కూడా దోమల మందులు, ఈగల మందులు ప్రతి మురుగు కాలువల్లో కొట్టి దోమలు ఈగలు లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరడం జరిగింది. ప్రజలకు కూడా పారిశుద్ధ్య పనుల మీద అవగాహన కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించి మన E6 న్యూస్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.